హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. బయట అయితే ముగ్గలా వేశాను. పిల్లల కోసం అయితే ఉప్మా చేశాను. పిండి ఏమీ లేదని మా కోసం అయితే ముందు రోజు నైట్ గ్రెయిన్స్ అయితే నానబెట్టాను. అవి అయితే చాలా అయ్యాయన్నమాట. ఎక్కువైపోతాయని కొన్ని అయితే తీసి పక్కన పెట్టాను. మాకు కావాల్సినంత వరకు కుక్కర్లో పెట్టి విజిల్స్ అయితే రానిచ్చాను. ఇంకా పిల్లలకి స్నాక్స్ లాగా పప్పాయ అయితే కట్ చేసి పెట్టాను బాక్సులు. ఇదంతా స్వీట్లు తింటారో లేదో మరి. ఇవి ఉడికిన తర్వాత మాకైతే సలాడ్ లాగా ప్రిపేర్ చేసుకున్నాము. ఇంకా ప్రిపేర్ చేసుకున్న సలాడ్ని అయితే తింటున్నాము. అంటే మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఏదో ఒక టైంలో వీక్లీ 2 టైమ్స్ అన్నీ ఇలా చేసుకొని తిందాంలే అని చెప్పేసి, ఎందుకంటే మా హస్బెండ్కి బీపీ ఎక్కువ ఉందని చెప్పారు, నాకు ఎక్కువ ఉందని చెప్పారనమాట. కొంచెం ఇంకా హెల్త్ గురించి కూడా పట్టించుకోవాలి కదా అని ఇంక ఇట్లా అయితే ప్రిపేర్ అవుతున్నాము. ఇంకా బట్టలు అయితే చాలా ఉన్నాయి మడతేయాల్సినవి. ఇంకా ఆరేయాల్సిన బట్టలు ఉంటే అవి ఆరేసి మడతేయాల్సినవి అయితే వేసాను. ఎందుకంటే 2 డేస్ నుంచి అలా పెండింగ్ ఉండిపోతున్నాయి బట్టలన్నీ. చూడండి, ఫోల్డ్ చేశాక ఎన్ని బట్టలు అయ్యాయి. ఇవన్నీ ఇంకా సర్దేశాను. ఇంకా వంట ఏం చేద్దామంటే ఏం చేయాలనిపించలేదు. అందుకని టమాటా వంకాయ పచ్చిమిర్చి చట్నీ అయితే చేశాను. ఇంకా పుదీనా ఉందనమాట, అందుకని చెప్పేసి పుదీనా రైస్ చేద్దాంలేని పుదీనా రైస్ అయితే చేస్తున్నాను. పిల్లలు కూడా ఇదైతే ఇష్టంగా తింటారు కదా అని. ఇంకా రైస్ చేస్తూనే ఒక పక్క ఇంకా మేగడ ఉందనమాట. ఇంకా అదైతే ఇట్లా మిక్సీ వేసి పెట్టాను. తర్వాత ఇంకా తీసి నెయ్యిలాగా చేద్దాంలే, పిల్లలకి నెయ్యి కావాలి కదా అని. ఇంకా రైస్ కూడా ఉడుకుతూ ఉంది. ఇంకా నెయ్యి కూడా ఒక స్టవ్ మీద పెట్టాను, అది కూడా కాగుతూ ఉంది. ఇంకెప్పటికప్పుడు ఇట్లాగా నెయ్యి చేసుకుంటే ఫ్రెష్గా మంచి స్మెల్ అయితే వస్తుంది. నెయ్యి మనం ఇంట్లో ఎలా అయితే చేసుకుంటామో, మన చిన్నప్పుడు గేదెలు ఉన్నప్పుడు నెయ్యి స్మెల్ ఎలా అయితే వస్తుందో అలానే వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మేము గేదె పాలు, ప్యాకెట్ పాలు కాకుండా ఇలాగ ఫామ్ నుంచి తెచ్చినవి, అప్పుడే తెచ్చినవి పోస్తూ ఉంటారనమాట. అవి అయితే పోయించుకుంటున్నాం. అంటే మనకి ఇంకా ఎలాంటి పాల పొడులు అవి ఏమి కలపరు అందులో. చూడండి, ఇక్కడైతే రైస్ కూడా అయిపోయింది, బాగా వచ్చిందనమాట. పుదీనా రైస్ కూడా, నెయ్యి కూడా కరిగిపోయింది. ఇంకా చట్నీ కూడా చేశాను. పిల్లలకి చట్నీతో అయితే పని లేదు. మేమైతే ఇంకా చట్నీ అన్న పెరుగు అయితే వేసుకొని తింటాము. ఇంకా నేను ఆఫ్టర్నూన్ అయితే హెడ్ బాత్ చేశాను. తర్వాత ఇంకా పిల్లలు తిన్న తర్వాత మేము కూడా తిన్నాం అనమాట. ఇంక ఈవినింగ్ అయితే బయటకు వెళ్తున్నాం అనమాట. మా హస్బెండ్ ఏమో కొంచెం డెంటల్ చెకప్ ఉంటే వెళ్ళారు. ఇంకా అందుకని చెప్పేసి ఉప్మా అయితే కొంచెం ఈజీగా ఉంటుంది కదా తనకి నవలటానికని ఇంకా నేను ఉప్మా అయితే చేశాను. పిల్లలకి ఈవినింగ్ డిన్నర్ అయితే పెట్టేశాను అనమాట. తర్వాత ఇంకా గిన్నెలు అయితే ఉన్నాయన్నమాట. మా హస్బెండ్ ఇంకా రాలేదు, అందుకని చెప్పేసి గిన్నెలు అయితే కడుగుతున్నాను. ఎందుకంటే తను వచ్చిన తర్వాత తినొచ్చులే ఇద్దరమండి. పళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే చాలా నొప్పిగా ఉంటుంది కదా, ఇంకా రూట్ కెనాల్ అట్లా చేయాలన్నట్టున్నారు. ఇంకా అందుకని తనకైతే ఎక్కువ టైం పట్టింది. తను వచ్చేటప్పుడు నేనైతే పని అంతా చేసుకొని ఉన్నాను. ఇంకా తను వచ్చిన తర్వాత ఇంక ఇద్దరం అయితే టిఫిన్ అయితే చేసాము. ఉప్మాలోకి నాకైతే పంచదార తినటం అయితే ఇష్టం అనమాట. మీలో ఎంతమందికి ఉప్మాలో పంచదార తినటం ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకు చిన్నప్పటి నుంచి ఇట్లానే అలవాటు ఉంది.